ఊరుకోదంటారు. చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఖాళీగా కూర్చోలేరు. కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్లే ఉండాలని కొడుకులు కోరుకుంటారు, వాళ్ళు కూడా కోరుకుంటారు. కొడుకులు కోరుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు లోకేష్కి అయితే కేటీఆర్ కనబడుతున్నాడు ఎదురుగుండా. కేటీఆర్ ఇవాళ పడుతున్న ఇబ్బంది కనబడుతోంది. లోకేష్కి ఏం ఆలోచన ఉంటుంది? ఇప్పుడు బాబు గారిది ప్రభుత్వం అంతా తనే నడిపిస్తున్నా, తనే నడుస్తున్నప్పుడు డైరెక్ట్గా అప్పుడు వ్యవస్థను సెటరైట్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ నేను వచ్చేసానంటే ఓ 25 ఏళ్ళు గెలిపించగలను అనుకుంటాడు. అట్లాగే పార్టీకి సంబంధించి ఎదురయ్యే ఇబ్బందుల్ని సార్ట్అవుట్ చేయగలను అనుకుంటాడు. అది ఇప్పుడా భవిష్యత్తులోనా అన్నది లోకేష్ డిసైడ్ చేసుకున్నప్పుడే నడుస్తుంది. ఇది లోకేష్ తను సీఎం కావాలి అనుకుంటే ఆపగలిగిన వాడు లేడండి. ఈ చర్చ రావడానికి కారణం, లేదంటే ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం, ఒక రకంగా మిత్రపక్షంగా చేర్చుకొని పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా కూటమిని పరుగులు పెట్టించేలాగా ఆయన దూకుడు కనపరచడం కూడా ఒక ప్రధాన కారణం. ఆ మాట అంటే గనక అప్పుడు వీళ్ళకి ప్రభుత్వం చేత కాదని వస్తుంది, అంతే కదా. అతనేమి పర్సనల్ పనులు ఏం చెప్పలేదుగా పవన్ కళ్యాణ్. పర్సనల్ గా సైలెంట్ గా ఉండట్లేదు. అలాగే అవును, ఆయన పార్టీలో వాళ్ళు ఈయన పార్టీలో వాడు కాదు కదా, ఈయన తెలుగుదేశం కార్యకర్త కాదు కదా మాట్లాడినటువంటి ఆయన. కాబట్టి